పిల్లవాళ్ళు ఇంట్లోలే వాళ్ళ అన్న తమ్ముళ్ళే చేసిరంట ఇది అంతా. ఇంకా వాళ్ళ దోస్తులు ఇంకా 2 ముగ్గురు ఉన్నారంట అంతే, ఇంకెవ్వరు లేరు. వాళ్ళ దోస్తులు ఎప్పుడన్నా నీతో వాళ్ళు వాళ్ళ వేరే బస్సి, మాది వేరే బస్సి. అట్లా వీళ్ళు ఇక్కడ బస్సులు ఉంటారు, మేము అక్కడ బస్సులు ఉంటాం. అయాన్ అయితే మీతో మంచిగానే ఆయన అంటే మంచిగానే ఉంటున్నాడు. అఖిల ఆయన పేరు అసలు అఖిల. అయాన్ని ఇదే ప్లేస్లో చంపడం జరిగిందంట. ఆ అబ్బాయి ముక్కైనా కావచ్చు, కళ్ళైనా కట్ చేయడము, అలాగే 18 కత్తిపోట్లు చాలా దారుణంగా పొలవడము. అతను క్రికెట్ చూస్తున్నాడంట. ఆ క్రికెట్ చూస్తున్నటువంటి వ్యక్తిని డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళి అటాక్ చేసి నీతో మాట్లాడాలని చెప్పేసి బయటికి తీసుకురావడం జరిగిందంట. బయటికి తీసుకొచ్చిన వెంటనే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకు కూడా ఫోన్ చేసి ఇట్లా నన్ను సాయి వాళ్ళు పిలవడం జరుగుతుంది అమ్మ అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. అంతే తర్వాత ఫోన్ ఆఫ్ అయిపోయిందంట. తర్వాత చూస్తే అబ్బాయి అయాన్ అనే వ్యక్తి చనిపోవడం. ఇది దారుణం అని చెప్పొచ్చు. మరి ఇంత దారుణం అండి. పక్కనే ఇండ్లు ఉన్నాయి, పక్కనే అసలు కనీసం ఒక మనిషి గట్టిగా అరిస్తే కూడా ఇంట్లోకి వెళ్ళి పరిగెత్తొచ్చేటువంటి జనాలు అంత దారుణంగా చనిపోతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఏం చేస్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇక్కడే ఉంటావా అమ్మ నువ్వు? ఎక్కడ? ఏం పేరు నీ పేరు? ఏం చేస్తుంటావు? ఇక్కడే మరి ఇంత దారుణంగా ఇట్లా చంపేసిరు కదా అబ్బాయిని. సో మీ ఏరియాలనే ఎట్లా మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? 14 కత్తిపోట్లతో నా అబ్బాయిని చంపడం జరిగిందంట. లవ్ ఫేర్తోనే లవ్ చేసిండని. అవును, మా గల్లీలో ఉన్నారు కదా ఆడే చంపిన వాళ్ళు. మీ గల్లీలోనేనా? మా గల్లీలో. ఏ గల్లీ మీ గల్లీ? చిత్తపాల మండి గల్లీలో అందరు పోలీసులు అక్కడనే ఉన్నారు మొత్తం. అమ్మాయి వాళ్ళ ఇల్లు అక్కడ. అవును, వాళ్ళు లేరంట. పొద్దున్న నుండి మస్తు మంది కూర్చుని ఇప్పటికి కూడా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి ఇంత దారుణం చేయొద్దు. అట్లా చేస్తే ప్రాణం తీస్తారా చెప్పు? కాకపోతే మాట్లాడనుండ్రి కానీ అట్లా చంపితే ఎట్లా? అలా చంపితే పరిష్కారం అయిపోయిందా? ఇండ్లన్నీ దగ్గరనే ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. ఇంత దారుణంగా ఎట్లా చంపిరమ్మా? ఎట్లా చంపినో వాళ్ళకి ఎట్లా న్యాయమైందో ఎట్లా చంపిలేదు తెలియదు. వాళ్ళని కూడా అట్లా చంపితే తెలుస్తుంది, చంపితే వాళ్ళని కూడా తెలుస్తుంది మనకు కూడా. కానీ అట్లా చంపొచ్చునా?